ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగ అన్నగారు ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు ఎస్సీలు చర్చీలు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారు అని చెప్పి తీర్పు ఇచ్చిన దాన్ని ఆయన ఖండించారు. అయితే మేము స్వాగతిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నామంటే సుప్రీంకోర్టును తప్పుపడితే అంబేద్కర్ గారిని తప్పుపట్టినట్లే. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో ఆలోచించి ఒక రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని భారతదేశమే కాకుండా ప్రతి ఒక్క దేశాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. అటువంటి రాజ్యాంగం ద్వారా ఇచ్చిన తీర్పును మందాకృష్ణ మాదిగ గారు తప్పుపట్టడం అది చాలా తప్పు. అదేవిధంగా కుల వివక్షత దీంట్లో క్రైస్తవ మతంలో లేదు, హిందూ మతంలోనే ఉంది అని చెప్పేసి ఆయన వాదిస్తున్నాడు. క్రైస్తవ మతంలో కుల వివక్షత ఎందుకు లేదు? నేను ఆయనే చెప్తున్నారు. పెద్ద పెద్ద పాస్టర్లు, రాజశేఖర్ రెడ్డి గారి అల్లుడు అనిల్ కుమారు ఆయన బ్రాహ్మణ కులస్తుడు, కాపు కులస్తులు ఉన్నారు, రెడ్డి కులస్తులు ఉన్నారని ఆయనే చెప్తాడు. దళితులు ఒక భక్తులు మాత్రమే అంటున్నాడు. అక్కడ కూడా అగ్రవర్ణాల రాజ్యం ఉండేప్పుడు ఆ భక్తులు ఏదో హిందువుల్లోనే ఉండొచ్చు కదా. ఆ భక్తులు మేము అడుగుతున్నాం. హిందువులు మాలమాదిగలు హిందువులు ఉన్నారు, మాలమాదిగలు క్రైస్తవులు ఉన్నారు. వీరు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? అక్కడ బీసీసీ అని చెప్పేసి ఒక పక్క లబ్ధి పొందుతున్నారు, అలాగే చర్చీల ద్వారా వచ్చే ఫారెన్ ఫండ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ ఎస్సీలం అని చెప్పేసి ఇక్కడ లబ్ధి పొందుతారు. అయితే స్వచ్ఛందంగా హిందూ మతంలో ఉండే దళితులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసినారు. ఎస్సీ వర్గీకరణ ఎందుకు కోరుకున్నారు? మందకృష్ణ అన్న ఆయన చేసిన ఉద్యమమే. ఎందుకు కోరుకున్నాడు? మాదిగలు అన్యాయమవుతున్నారు, ఒకే సామాజిక వర్గమే తింటుంది అని చెప్పేసి ఆయన పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ చేసినాడు. అదేవిధంగా దళితుల్లో కూడా హిందువులు ఉన్నారు కదా, వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో కూడా క్రైస్తవులు స్వచ్ఛందంగా క్రైస్తవులకు చెప్పుకోండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? క్రైస్తవ మతం తీసుకోవద్దని చెప్పలేదు. క్రైస్తవులుగా మీరు వెళితే క్రైస్తవులుగానే చెప్పుకోండి, ఎస్సీ హోదా కోల్పోతారని మాత్రమే చెప్పింది. క్రైస్తవ మతం తీసుకోవద్దనేమో చెప్పిందా? కృష్ణమాదిగ గారు అంటారు క్రైస్తవ మతం తీసుకోవడం తప్ప అంటారు. తప్పని ఎప్పుడనేది సుప్రీంకోర్టు పొమ్మంటుంది. స్వచ్ఛందంగా క్రైస్తవులని చెప్పుకోమని చెప్తుంది. హిందువులైతే హిందువులు అని చెప్పుకోండి, క్రైస్తవులు క్రైస్తవులని చెప్పుకోండి. ఇప్పుడు సర్వే ఉంది, సర్వే చేస్తున్నారు. సర్వేలో క్రైస్తవులంతా హిందూ మాదిగ అని చెప్తున్నారు. దీని దగ్గర వచ్చే బీసీసీ వచ్చింది అనుకో, బీసీసీ అవకాశం వస్తే దాంట్లో ఉద్యోగాలు తీసుకుంటారు. ఆ తండ్రి బీసీసీ ఉంటాడు, కొడుకు ఎస్సీ ఉంటాడు. ఇక్కడ అన్యాయం అవుతుంది. ఎవరు? హిందువుల్లో ఉండే మాదిగలు అన్యాయం అవుతున్నారు, దళితులు. దీన్ని నేను తీర్మానంగా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడేదాన్ని ఖండిస్తున్నాను. పదే పదే ఆ జాంబవంతుడు కూతుర్ని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు, శ్రీకృష్ణుడు మాకు బావ అవుతాడు అంటున్నారు కదా. మళ్ళీ అప్పుడు కుల వివక్షత లేదనే కదా అర్థం. జాంబవంతుడు మాదిగ, ఆది జాంబవంతుడు మాదిగ అతను కుమార్తెను శ్రీకృష్ణుడు పెళ్ళాడినప్పుడు కుల వివక్షత ఉన్నట్టా లేనట్టా? లేదనే కదా అర్థం. క్రైస్తవ మతంలో కుల వివక్షత ఉంది. దాంట్లో చెప్తానండి, క్రైస్తవులు అంటే అంతా ఒక మతం కింద పోవాలా. కానీ మాలోళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలా, మాదిగల ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలా, రెడ్డి ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలి. క్రైస్తవ మతంలో ఎందుకు మళ్ళీ అన్నీ ఉన్నాయి? హిందూ మతంలో ఉండేట అవన్నీ ఎందుకు ఉన్నాయి? ఎంత బాధ కలుగుతుందంటే, ఒక పాస్టర్ మా అమ్మను ఆ చర్చికి పోయేటట్లు మాయమాటలు చెప్పి చేసినాడు. మేము కొడుకులుగా కోడళ్ళు మా భార్యలు పూజ చేసి భోజనం పెడితే మా అమ్మ తినదా? అట్ట నూరు పడేసినారు ఈ పాస్టర్లు. తింటే సైతాన్ అంట. అన్న మందకృష్ణ వెంకటేశ్వర స్వామిని సైతాన్ అంటారు పాస్టర్లు, శ్రీకృష్ణుని సైతాన్ అంటారు, మేము కొలిచే పెద్దమ్మ తల్లిని సైతాన్ అంటారు, రాయి అంటారు. ఆయన ఎందుకు అంబేద్కర్ గారు ఆ రోజు బుద్ధిష్టం తీసుకున్నారు? ఎందుకు క్రైస్తవ మతం లేకపోలేదు? ఇది సుప్రీంకోర్టు ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారమే వచ్చింది. కుల వ్యవస్థ రద్దు కావాలని మీరు అంటున్నారు. ఎస్, మేము ఏకీభవిస్తాం. కుల వ్యవస్థ ఎట్లా రద్దు అవుతుంది? అంబేద్కర్ గారు కులాంతర వివాహాలు చేసుకుంటే కుల వ్యవస్థ రద్దు అవుతుంది అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు ఒక్కొక్క కుటుంబంలో
10-15 కులాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది కుల వ్యవస్థ రద్దు అవుతుంది. కుల వ్యవస్థ రద్దు కావాలంటే ఎలా? ఆయన అంబేద్కర్ గారు లాంటి వారు బ్రాహ్మణ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అంబేద్కర్ అనే పేరు ఒక బ్రాహ్మణతని పేరు. ఈయన పేరు భీమరావు. అంబేద్కర్ గారి పేరు భీమరావు. ఒక బ్రాహ్మణుడు చదువు చెప్పించినాడు కాబట్టి భీమరావు అంబేద్కర్ అని పేరు పెట్టుకున్నారు. హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది అనేది చాలా తప్పు. కుల వ్యవస్థ అనేది క్రైస్తవ మతంలోనే ఎక్కువ ఉంది. ఇది నేను చెప్పేది ప్రక్క నిదర్శనం. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రతి ఒక్క రాష్ట్రంలో పాటించాలి. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వాళ్ళు క్రైస్తవులు అయితే బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వండి. ప్రభుత్వాలకు తెలియజేస్తున్నా. వాళ్ళు హిందూ అయితే హిందూ ఎస్సీ మాలను ఎస్సీ మాదిగానే ఇవ్వండి. ఎందుకంటే ఎలక్షన్లలో కూడా ఎస్సీలుగానే వాళ్ళు పోటీ చేస్తున్నారు. పోయినసారి మొత్తము క్రైస్తవులే ఇక్కడ పోటీ చేసినారు. ఎస్సీ వార్డులలో మొత్తం క్రైస్తవులే, ఒక ఎస్సీ క్యాండిడేట్ లేడు. దీన్ని మేము అధికారులు తప్పు చూసి సర్టిఫికేట్లు ఇచ్చే దాంట్లో చూసి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.